Yeah, welcome to current affair discussion. Today we are going to discuss December 20 to 31 part 2 లో ఫస్ట్ పార్ట్ ఇది or else టోటల్గా పార్ట్ 4 ఆల్రెడీ 3 parts కంప్లీట్ చేశా and this is the part 4, right? So the question is, first one, యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి రీసెంట్గా ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని లాంచ్ చేశారు. ఆ స్కీమ్ ద్వారా ఫార్మర్స్, నాన్ ఫార్మర్స్, okay, they are going to get a financial support against of their ENWRs, electronic negotiable warehouse receipts అంటాం. ENWRs అంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్. వీటికి అగెనిస్ట్గా ఫార్మర్స్ లేదు నాన్ ఫార్మర్స్ అయినా కూడా బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్స్ తీసుకునేలా ఆపర్చునిటీ ఆల్రెడీ ఉంది అండ్ ఇంకా బెటర్గా ఫినాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. దట్ స్కీమ్ ఈజ్ సింప్లీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. అండ్ ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది అండ్ దిస్ ఇస్ ద థింగ్ పాయింట్ వీ షుడ్ ఫోకస్. దిస్ ఈజ్ CGS, దట్ ఈస్ క్రెడిట్ గ్యారంటీ స్కీము నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ ప్లెడ్జ్ ఫైనాన్సింగ్. అంటే ఈ NWRస్ని ప్లెడ్జ్ చేసి వాటికి అగెనిస్ట్గా లోన్స్ తీసుకునే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ ఆల్రెడీ ఉంది, బట్ అంత పాపులర్ అవ్వలేదు. బట్ ఈ ఇనిషియేటివ్తో మేబీ బెటర్గా ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయొచ్చు అనే ఇంటెన్షన్తో ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని లాంచ్ చేశారు విత్ దిస్ మచ్ ఆఫ్ కార్పస్, 1000 crore rupees. ఓకే, రైట్. అండ్ ఈ NWRస్కి అగెనిస్ట్గా లోన్స్ అప్ టు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్కి అయితే 75 లక్షల వరకు, 75 lakhs వరకు, అండ్ నాన్ ఫార్మ్ ట్రేడర్స్కి అయితే అప్ టు 2 crore వరకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. యాక్చువల్గా బ్యాంక్స్ ఏవైతే మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెండ్ చేస్తాయో, ఒక లోను మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ దానికి అడిషనల్గా 3% యాడ్ చేసి మాత్రమే దిస్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చార్జ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఫార్మర్స్, నాన్ ఫార్మర్స్ గ్యారంటీ ప్రొవైడ్ చేయడం కోసం కట్టాల్సిన ఫీజు ఇది. ఈ నెంబర్ ఏంటో, దిస్ నెంబర్ ఏంటో అండ్ వాట్ ఆర్ దిస్ ఫిగర్స్, లెట్ మీ గివ్ ఏ క్లారిటీ, రైట్? అసలు ఈ స్కీమ్ ఎందుకు లాంచ్ చేయాల్సి వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ హియర్, మన ఇండియాలో లెండర్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అగ్రికల్చర్ సెక్టార్కి ఇస్తున్న మొత్తం లోన్స్ ఆల్మోస్ట్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఇంత అమౌంట్ ఉంది, 21 lakh rupees ఉంది. ఇందులో ఓన్లీ 40,000 crores మాత్రమే, 21 lakh crore ఎక్కడ, 40,000 crores ఎక్కడ అని కంపేర్ చేసినప్పుడు ఇది వెరీ వెరీ మినిమల్ నెంబర్. ఇంత అమౌంట్ మాత్రమే అవుట్ ఆఫ్ దిస్ అమౌంట్ పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత సపోర్ట్ ఇస్తున్నారు. అంటే ఒక క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత, పంట అవుట్పుట్ తీసుకున్న తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కోసం అయ్యే ఎక్స్పెన్సెస్ ఇలాంటి వాటి కోసము ఇస్తున్న లోన్స్ చాలా చాలా తక్కువ ఓవరాల్ అగ్రికల్చర్ లోన్స్తో కంపేర్ చేస్తే. ప్రీ హార్వెస్టింగ్ టైంలో ఇస్తున్న డబ్బు దాదాపు 20 లక్షల కోట్ల 60,60,000 కోట్లు అయితే, 20.6 lakh crore అయితే, పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత ఇస్తున్న అమౌంట్ వెరీ నెగ్లిజిబుల్. అందులో కూడా NWRస్కి అగెనిస్ట్గా, లుక్ అట్ హియర్, ఈ NWRస్కి అగెనిస్ట్గా ఇస్తున్న లోన్ జస్ట్ 4,000 crores మాత్రమే. ఓకే, సో ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ నెక్స్ట్ 10 yearsలో పోస్ట్ హార్వెస్టింగ్కి, ఎస్పెషల్లీ లుక్ అట్ హియర్, విత్ ద లాంచ్ ఆఫ్ దిస్ స్కీమ్ post harvest lending may grow or will grow to this number in next 10 years. That is expectation. Present ఎంత ఇస్తున్నారు, ఓన్లీ 40,000 crores అయితే నెక్స్ట్ 10 yearsలో ఈ స్కీమ్ వల్ల మేబీ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎక్స్ట్రాగా ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే ఆబ్జెక్ట్ దీన్ని లాంచ్ చేశారు. సో అండ్ ఏ బ్యాంక్స్ ఈ పర్టికులర్ NWRస్కి అగెనిస్ట్గా లోన్స్ ప్రొవైడ్ చేయొచ్చు ఈ స్కీమ్ ద్వారా, దే విల్ గెట్ అ బెనిఫిట్ అంటే, గ్యారంటీ అంటే, దీస్ ఆర్ ద బ్యాంక్స్, ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ ఇంక్లూడింగ్ ఈవెన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆల్సో. ఓకే, అండ్ ఎవరు బారోవర్స్గా ఉండొచ్చు అంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఒక ఫార్మర్కి ల్యాండ్ కనుక 1 hectare వరకు ఉంటే మార్జినల్ ఫార్మర్ అంటాం, 2 hectares వరకు ల్యాండ్ ఉంటే స్మాల్ ఫార్మర్ అంటాం. వాళ్ళు ఎలిజిబుల్. దెన్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, లైక్ దట్, ఇలా దీస్ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్కీమ్. And now let me explain practically how the scheme everything will work. Let us assume myself I'm a farmer, okay, and I grown a crop called paddy, and in almost, let us assume, 100 acres.
100 ఎకర్స్లో ప్యాడీ పండించారనుకుందాం. ఓకే, ఈ కేసులో లైక్ ఇట్ మే బీ ఎ బిగ్ ఫార్మర్ అవుతాడు కదా, ఆర్ ఎల్స్ లెట్ మీ టేక్ ఈవెన్ ఫర్ ఎ స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్ ఎగ్జాంపుల్. ఓకే, సో 5 ఎకర్స్లో ప్యాడీ గ్రో చేశాను అనుకుందాం, 5 ఎకర్స్లో. అండ్ ఒక్కొక్క ఎకర్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 40 బస్తాలు అనుకున్న, 5 ఎకర్స్లో 200 అవుతాయి. ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ప్యాడీకి పర్ క్వింటాల్కి, అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ అస్ అజ్యూమ్ 3000 ఉంది అనుకుందాం, 3000 రూపీస్ యాక్చువల్ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేబీ ఇంకొక 3 months 6 months వెయిట్ చేస్తే మంచి ప్రైస్, ఇట్ మేబీ 5000 రూపీ వరకు వెళ్ళొచ్చు అని ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ ప్యాడీ క్రాప్ పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత తీసుకెళ్ళి వేర్ హౌసెస్లో స్టోర్ చేయొచ్చు. వేర్ హౌసెస్ అంటాం, లేకపోతే కోల్డ్ స్టోరేజెస్ అంటాం, లేకపోతే శీతల గిడ్డంగులు అంటాం. సో వెరీ లో టెంపరేచర్స్లో కమోడిటీస్ని కీప్ చేసి పాడవకుండా స్టోర్ చేయడం కోసం ఉండేవి శీతల గిడ్డంగులు, లేకపోతే వేర్ హౌసెస్ లేదా కోల్డ్ స్టోరేజెస్. మీరు ఎప్పుడన్నా జర్నీ చేస్తున్నప్పుడు కూడా రోడ్కి బోత్ సైడ్స్ లైక్ ఎక్కడన్నా అబ్జర్వ్ చేస్తే వేర్ హౌసెస్ కనిపిస్తూ ఉంటాయి. ఈ వేర్ హౌసెస్ దగ్గర మన కమోడిటీని సేఫ్గా కీప్ చేస్తే ఈ వేర్ హౌసెస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు నా ఎగ్జాంపుల్లో 200 బస్తాస్ అంటే 200 బ్యాగ్స్ ఆఫ్ ప్యాడీని నేను ఒక వేర్ హౌస్ దగ్గర కీప్ చేసినప్పుడు ఈ వేర్ హౌస్ నాకు ఒక రిసిప్ట్ ఇస్తుంది. అదే వేర్ హౌస్ రిసిప్ట్ అంటే వేర్ హౌస్ రిసిప్ట్. నో దట్ ఈస్ NWR, సింప్లీ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్. వీళ్ళు నాకు హార్డ్ కాపీ ఇస్తే NWR, సాఫ్ట్ కాపీ ఇస్తే ENWR, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్. నో మన ఇండియాలో ఉన్న ఆల్ దీస్ వేర్ హౌసెస్ని రెగ్యులేట్ చేయడానికి వేర్ హౌస్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది. ఓకే, సో ఇది ఢిల్లీలో ఉంటుంది, WDRA. అండ్ దీన్ని ఎలాగైతే బ్యాంక్స్ని RBI కంట్రోల్ చేస్తుందో ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ వేర్ హౌసెస్ ఇండియాలో షుడ్ వర్క్ యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ WDRA. అంటే లైక్ ఎలాంటి టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, రైట్. నౌ లెట్ మీ కమ్ అక్రాస్ అవర్ డిస్కషన్. సింప్లీ ఐఎమ్ ఏ ఫార్మర్, దిస్ మచ్ క్వాంటిటీ ఆఫ్ ప్యాడీని గ్రో చేశా అండ్ ఈ వేర్ హౌస్లో కీప్ చేశా. ఎప్పుడు ఇన్ ద మంత్ ఆఫ్ January 2025 అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ ఒక్కొక్క బ్యాగ్ ప్రైస్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూతో 3000 ఉంది. 200 into 3000 అనుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ a 6 lakh rupee, రైట్? 6 lakh rupee. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ మై కమోడిటీ ఈజ్ 6 lakhs rupee, రైట్? మై ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెక్స్ట్ 6 monthsలో ఆర్ ఎల్స్ 3-4 monthsలో బ్యాగ్ ప్రైస్ ఎంత అయినప్పుడు మేబీ ఐ విల్ గెట్ అ బెటర్ ప్రైస్, ఆల్మోస్ట్ 10 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకోసము పాడవకుండా కమోడిటీని స్టోర్ చేయడం కోసము వేర్ హౌస్లో కీప్ చేశాను అనుకుంటే ఈ వేర్ హౌస్ కంపెనీ ఏం చేస్తుందంటే నా నేమ్తో ENWRని ఇష్యూ చేస్తుంది. అది సాఫ్ట్ కాపీ అయితే ENWR, హార్డ్ కాపీ అయితే NWR, రైట్? నౌ వాట్ ఈస్ దిస్ పర్టికులర్ స్కీమ్? ఇప్పుడు లాంచ్ చేసిన స్కీమ్ ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ స్కీము, నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్, pledge financing, that is NPF, right? You can see this one, CGS NPF, credit guarantee scheme, negotiable warehouse receipt, pledge finance scheme. అండ్ ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ ఫార్మర్కి, ఈ ఎగ్జాంపుల్లో నాకు లెట్ us assume మార్చ్ మంత్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ అవసరమైంది. ఆల్రెడీ ఈవెన్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ కన్సిడర్ చేసిన నా కమోడిటీ ప్రైస్ 6 lakhs ఉంది. సో నేను ఇప్పుడు ఈ రిసిప్ట్ తీసుకెళ్ళి ఒక బ్యాంక్ని అప్రోచ్ అయ్యి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయ్యి ఈ రిసిప్ట్ని, దట్ ఈస్ ENWRని SBI దగ్గర కొలేటరల్గా పెట్టి అండ్ ఐ కెన్ టేక్ ఏ లోన్. బట్ ఇప్పుడు లోన్స్ ఇవ్వడానికి బ్యాంక్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లా, బికాస్ ఈ కమోడిటీకి 6 months తర్వాత ఆ ప్రైస్ రావచ్చు, రాకపోవచ్చు. దట్స్ ఫైన్, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే బ్యాంక్స్ ఎక్కువగా ఈ పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత లోన్స్ ఇవ్వడానికి ముందుకు రావట్లా. అందుకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ఏంటంటే బ్యాంక్ సపోజ్ మై 6 lakh కమోడిటీకి అగెనెస్ట్గా 4 lakhs లోన్ ఇచ్చింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ 4 lakhs. నౌ ఇన్ కేస్ యాజ్ ఏ బారోవర్ దిస్ ఫార్మర్ అంటే మై సెల్ఫ్ ఫెయిల్ అయితే, డిఫాల్ట్ అయితే ఈ అమౌంట్లో
Depending upon loan size, look at these numbers also, you will get a clarity. Okay, here you can see the respective numbers also. Loans kanuka, look at this scheme. The scheme provides guarantee coverage for 85% of loans up to 3 lakhs. ఇప్పుడు నా ఎగ్జాంపుల్లో నేను 4 lakhs లోన్ తీసుకున్నా, 3 lakhs వరకు 85%, 3 lakhs తర్వాత నుంచి 75 lakhs వరకు 80% లోన్. ఓకే, ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ రిమైనింగ్ కేటగిరీస్లో 75% ఆఫ్ లోన్ అమౌంట్. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఇది 3 lakhs కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 4 lakhs కాబట్టి ఇన్ కేస్ నేను డిఫాల్ట్ అయితే ఈ 4 lakhsలో 80% ఆఫ్ అమౌంట్ అంటే 3.2 lakhs స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది యాజ్ ఎ గ్యారెంటర్గా. అంటే నాకు లోన్ ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ఎల్స్ ఎనీ అదర్ బ్యాంక్ నాకు లోన్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటర్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్, ప్లెడ్జ్ ఫైనాన్సింగ్. ఈ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ని ఇక్కడ ప్లెడ్జ్ చేసి దీనికి అగెనిస్ట్గా నేను లోన్ తీసుకుంటా అండ్ నేను తీసుకునే లోన్కి గ్యారంటీగా గవర్నమెంట్ ఉంటుంది. సో దట్ నేను డిఫాల్ట్ అయిన బ్యాంకుకి అప్ టు దిస్ మచ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే బ్యాంక్ ఏం కావాలి ఇక్కడ, సెక్యూరిటీ కావాలి, షూరిటీ కావాలి. ఆ షూరిటీ ఎవరు ఇస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్స్ వాట్ దిస్ థింగ్. అంటే ఇక్కడ గవర్నమెంట్ లాంటిదే కాదు, గవర్నమెంటే గ్యారంటీగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఎన్డబ్ల్యూఆర్స్కి అగెనిస్ట్గా లోన్స్ బెటర్గా ఇస్తాయి. సో దట్ పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత కూడా ఫ్రీగా అంటే లైక్ ఎక్కువ కాంప్లెక్సిటీ లేకుండా బ్యాంక్స్ దగ్గర నుంచి ఫార్మర్స్ కానీ నాన్ ఫార్మర్స్ కానీ లోన్స్ తీసుకోవచ్చు ఈ స్కీమ్ ద్వారా అనే ఆబ్జెక్టివ్తో ఈ స్కీమ్ లాంచ్ చేశారు విత్ అ కార్పస్ ఆఫ్ 1,000 crore rupees. దట్స్ అవర్ స్కీమ్. సో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ వన్స్ అగైన్. రైట్, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్కి అగెనిస్ట్గా బ్యాంక్స్ ప్రొవైడ్ చేసే లోన్స్కి గవర్నమెంట్ గ్యారంటీగా ఉంటూ మోర్ ఫినాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేసేలా గవర్నమెంట్ బ్యాంక్స్ని ఎంకరేజ్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసిన స్కీమే దిస్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. దట్ ఈస్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్, ప్లెడ్జ్ ఫైనాన్సింగ్. అండ్ దీనికోసం క్రియేట్ చేసిన కార్పస్ 1,000 crore rupees. నెక్స్ట్, ఈ స్కీమ్ ద్వారా ఇప్పుడు కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ స్కీమ్ ద్వారా స్మాల్ ఫార్మర్స్కి, మార్జినల్ ఫార్మర్స్కి అప్ టు 75 lakhs వరకు లోన్ ఇస్తారు, 75 lakhs. ఇప్పుడు నా ఎగ్జాంపుల్లో 6 lakhs అనే కమాడిటీ ప్రైస్ ఉంది, దానికి అగెనిస్ట్గా 4 lakhs లోన్ ఇచ్చారు. ఇప్పుడు అమౌంట్ కనుక హ్యూజ్ కమాడిటీ వాల్యూ కనుక హ్యూజ్ ఉంటే లోన్ అప్ టు దిస్ మచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి మ్యాక్సిమం లోన్ అప్ టు 75 lakhs. రిమెంబర్ దిస్ ఫిగర్ ఆల్సో. నెక్స్ట్, నాన్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, నాన్ ఫార్మ్ ట్రేడర్స్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ నాన్ ఫార్మ్ ట్రేడర్స్? నాన్ ఫార్మ్ ట్రేడర్స్ అంటే ఇప్పుడు క్రాప్ పండించిన ఫార్మర్ దగ్గర నుంచి క్రాప్ని పర్చేస్ చేసి అలా డిఫరెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ లొకేషన్స్ నుంచి క్రాప్ని ప్రొక్యూర్ చేసి దాన్ని వాళ్ళు తర్వాత సేల్ చేసుకునే మీడియేటర్స్ ఉంటారు, దళారులు అంటాం కదా, అలాంటి పర్సనాలిటీస్ కూడా దిస్ పర్టికులర్ కేటగిరీ నాన్ ఫార్మ్ ట్రేడర్స్. ఒక విలేజ్లో ఒక 100 farmers ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం క్రాప్ అవుట్పుట్ని ఒక బిజినెస్ మ్యానే పర్చేజ్ చేశాడు అనుకుందాం. అండ్ ఆయన ఎక్స్పెక్టేషన్ ప్రకారం నెక్స్ట్ 6 monthsలో దట్ కమాడిటీకి మంచి ప్రైస్ వస్తుంది అనుకుంటే వెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేయొచ్చు. అండ్ అలా స్టోర్ చేసినప్పుడు ఆయనకి సింప్లీ దట్ కోల్డ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ రిసిప్ట్ ఇస్తుంది అండ్ ఆ రిసిప్ట్ అగెనిస్ట్గా ఆయన లోన్ తీసుకోవచ్చు. బట్ అక్కడ ఆయన ఫార్మర్ కాదు, నాన్ ఫార్మరు. అండ్ అలాంటి పర్సన్ అంటే లిటిల్ బిట్ బిగ్గర్ మర్చెంట్స్ అని చెప్పచ్చు ఈ ఎగ్జాంపుల్లో, వాళ్ళకి అప్ టు 2 crores వరకు లోన్ ఇస్తారు, అప్ టు 2 crores. అండ్ దట్ టు లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇందాక చెప్పినట్టు మినిమం లెండ్ చేస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా +3% యాడ్ చేసి మాత్రమే మ్యాక్సిమం ఛార్జ్ చేయాలి. ఓకే, అది మ్యాక్సిమం. నెక్స్ట్ థింగ్, లుక్ అట్ ఇయర్. ఇందాక ఎగ్జాంపుల్లో ఎస్బీఐ నాకు ప్రొవైడ్ చేసిన లోన్ 4 lakhs కదా, అండ్ ఇక్కడ లోన్ అమౌంట్లో లుక్ అట్ దిస్ పాయింట్. ఇట్ ఆఫర్స్ గ్యారంటీ ఫీజ్ ఆఫ్ 0.4% per annum. ఒక్కొక్క సంవత్సరానికి నేను లోన్ అమౌంట్ ఎంతైతే ఉందో అందులో 0.4% ఎక్స్ట్రా ఫీజ్ పే చేయాలి. ఎందుకు, ఒకవేళ నేను డిఫాల్ట్ అయితే నా తరపున గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి సో దట్ గ్యారంటీ ఫీజ్ని నేనే కట్టాల్సి ఉంటుంది యాజ్ ఏ ఫార్మర్గా. 0.4% అంటే 4 lakhsలో 0.4% అంటే సింప్లీ అరౌండ్ 1,600 rupees, రైట్? సో 1 lakhకి 10% 10,000, 1% 1,000, 0.4 అంటే 400, దట్స్ 4 lakhs కాబట్టి 1,600. అదే నాన్ ఫార్మర్స్ అయితే అండ్ వాళ్ళకి లోన్స్ అప్ టు దిస్ మచ్ వాల్యూ ఉంటాయి, వాళ్ళు తీసుకునే లోన్లో సర్టన్ పర్సెంటేజ్, దట్ ఈస్ 1% గ్యారంటీ ఫీజ్గా పే చేయాల్సి ఉంటుంది బై దట్ బరోవర్. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇన్ ఫ్యాక్ట్. సో just a minute.
Yeah, first question bit lengthy, but it is important for exam point of view. అండ్ గవర్నమెంట్ ఇచ్చే గ్యారంటీ లోన్స్ 3 lakhs వరకు ఉంటే 85% ఆఫ్ లోన్ అమౌంట్ గ్యారంటీ ఇస్తుంది. లోన్స్ 3 lakhs నుండి 75 lakhs వరకు ఉంటే గ్యారంటీ 80% వరకు ఉంటుంది. అండ్ అదర్ బారోవర్స్కి 75% వరకు ఉంటుంది. దట్స్ అ థింగ్, అదర్ నెంబర్స్ యూ షుడ్ రిమెంబర్. అండ్ ఇది బ్యాంక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ బారోవర్స్ కన్నా డిఫాల్ట్ అయితే క్లెయిమ్ చేసుకునేటప్పుడు క్లెయిమ్ని 2 installmentsలో సెటిల్మెంట్ చేస్తుంది. లోన్స్ అప్ టు 75 lakhs ఉంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 75%, దెన్ 25% అని చెప్పి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ ఆబ్వియస్లీ నేను చెప్పిన టార్గెట్ నెక్స్ట్ 10 yearsలో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ని ప్రొవైడ్ చేయడమే టార్గెట్. అండ్ ఇది కాక ఇప్పటికే ఫార్మర్స్ కోసం ఇనిషియేట్ చేసిన 2 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. 1998లో కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు, దీని వ్యాలిడిటీ 5 years ఉంటుంది. ఆర్వి గుప్తా రికమెండేషన్తో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2019లో పీయూష్ గోయల్ ఫినాన్స్ మినిస్టర్గా 1 year వర్క్ చేశారు. ఆ టైంలో కేసీసీని అనిమల్ హస్బెండరీకి అండ్ ఫిషరీకి కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మన ఇండియాలో దిస్ మెనీ కేసీసీ అకౌంట్స్ ఉన్నాయి. అండ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు FY7లో 2006-7లో మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా 3 lakhs వరకు మ్యాక్సిమం లోన్స్ ప్రొవైడ్ చేస్తారు విత్ వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7%. అండ్ ఈ 7%లో కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ 3% ఇస్తారు. ఎప్పుడు ఫార్మర్ ఎఫెక్టివ్గా లోన్ రీపే చేస్తే, అంటే ఓవరాల్గా 4% పడుతుంది. ఓకే, రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ సంబంధించి క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది లాంచ్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్స్, దట్ ఈస్ ENWRస్కి అగెనిస్ట్గా లాంచ్ చేసిన స్కీమ్ సంబంధించి కరెక్ట్ పాయింట్స్ ఏంటో చూస్తే, ఓకే, యూ కెన్ సీ హియర్. The scheme aims to provide this much amount of corpus to support post-harvesting financing for farmers. ఈ స్కీమ్ ఏంటి, పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత ఫార్మర్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో కార్పస్ ఇంత కరెక్టే. నెక్స్ట్, అండర్ ది స్కీమ్ లోన్స్ అప్ టు నాట్ 50 lakhs, 75 lakhs వరకు అండ్ 2 crores వరకు ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఆర్ సింప్లీ అగ్రికల్చరల్ అండ్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్. ఇక్కడ 50 కాదు 75, అంటే ఇది రాంగ్ ఉంది. నెక్స్ట్ థింగ్, as per the scheme, farmers can access credit by depositing their produce stored in warehousing development and regulatory authority accredited warehouses backed by electronic negotiable warehouse receipts. Yeah, that's also true. A and C correct. B correct చేసి గుర్తుపెట్టుకుంటే 50 lakhs plus 75 lakhs you should remember, right? So this is first question. Exam point of view లో ఈ ENWRస్కి అగెనిస్ట్గా ఫార్మర్స్కి మ్యాక్సిమం ఎంతవరకు లోన్ ఇస్తారు, 75 lakhs వరకు, నాన్ ఫార్మర్స్కి అప్ టు 2 crores వరకు, అండ్ 3 lakhs వరకు ఉన్న లోన్స్కి 85% గ్యారంటీ ఉంటుంది గవర్నమెంట్ నుంచి. 3 lakhs నుంచి 75 lakhs వరకు ఉన్న లోన్స్కి 80% గ్యారంటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీలో అప్ టు 75% వరకు గ్యారంటీ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఫార్మర్స్ కోసం కేసీసీ, MISA దట్ ఈస్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీము, అండ్ ఈ CGS దట్ ఈస్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్, ప్లెడ్జ్ ఫినాన్సింగ్ కోసము క్రియేట్ చేస్తున్న కార్పస్ 1000 crore rupees. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 2. ఇది స్పోర్టింగ్ ఈవెంట్ 38th నేషనల్ గేమ్స్. ఓకే, మన ఇండియాలో స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో నేషనల్ గేమ్స్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ 2025లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు 38 నేషనల్ గేమ్స్ జరగబోతున్నాయి. ఏ స్టేట్లో అంటే డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. అండ్ ఎన్ని స్పోర్ట్స్ అంటే 38 స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మస్కట్ని, లోగోని, ట్యాగ్ లైన్ని లాంచ్ చేయడం జరిగింది. దట్స్ ద సెకండ్ క్వశ్చన్. ఓకే, ఏ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఆ మినిస్ట్రీలో మినిస్టర్ ఆఫ్ స్టేట్గా వర్క్ చేస్తున్నటువంటి రక్షా ఖాట్సే. ఓకే, సో సింప్లీ సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇట్స్ ఎ స్పోర్టింగ్ ఈవెంట్ 38th నేషనల్ గేమ్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ ఫ్రమ్ దిస్ డేట్ టు దిస్ డేట్. అండ్ దిస్ మెనీ స్పోర్ట్స్ ఈ 38 నేషనల్ గేమ్స్లో ప్లే చేయబోతున్నారు. ఎడిషన్ 38, టోటల్ స్పోర్ట్స్ 38 లైక్ దట్ యూ కెన్ రిమెంబర్. అండ్ దీనికి సంబంధించినటువంటి మస్కట్, ఇది స్టేట్ బర్డ్ ఆఫ్ ఉత్తరాఖండ్. దీన్ని యాక్చువల్గా హిమాలయన్ మోనల్ అంటారు. అండ్ దట్స్ వాట్ మస్కట్, మౌలి. 38th నేషనల్ గేమ్స్కి మస్కట్ నేమ్ మౌలి. అండ్ the logo featuring the monal symbolizes the state's rich natural beauty and diversity. And this is the tagline. English lo from resolve to zenith, whereas
హిందీలో సంకల్ప్ సే శిఖర్ తక్, సంకల్పం ఉంటే శిఖరాన్నైనా అధిరోహించవచ్చు. దట్ ఈస్ సంకల్పం ఉంటే సక్సెస్ మన వెంటే ఉంటుందనే మీనింగ్ వచ్చేలా ఈ పర్టికులర్ ట్యాగ్ లైన్ ఫ్రమ్ రిజాల్వ్ టు జనిత్, దట్ ఈస్ సంకల్ప్ సే శిఖర్ తక్. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇది జెర్సీ అండ్ కెన్ అబ్జర్వ్ దేర్ లోగో ఎవ్రీథింగ్. 38th నేషనల్ గేమ్స్ అండ్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ స్టేట్ ఫ్లవర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఉత్తరాఖండ్ ఈస్ బ్రహ్మకమల్. అండ్ ద వన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే దిస్ 38 నేషనల్ గేమ్స్లో 2 స్పోర్టింగ్ ఈవెంట్స్ని యాడ్ చేశారు. ఒకటి యోగా, ఇంకోటి మల్లఖంబ. అండ్ మల్లఖంబ అంటే ఇదే, దీన్నే ఇలాంటి వాట్ వి కాల్ థింగ్స్ని పర్ఫామ్ చేయడమే మల్లఖంబ అంటారు. ఓకే, ఈ మల్లఖంబ ఈవెంట్ని అండ్ యోగాని అడిషనల్గా 38 నేషనల్ గేమ్స్లో యాడ్ చేశారు. టోటల్ 38 స్పోర్ట్స్. ఓకే, అండ్ రీసెంట్గా ఉత్తరాఖండ్ న్యూస్లో ఉంది, ఆల్రెడీ చెప్పాను మీకు, ఇండియాలోనే ఫస్ట్ రైటర్స్ విలేజ్ లేక గావోన్ అని చెప్పి రీసెంట్గానే లాంచ్ చేశారు, జస్ట్ ఫర్ రివిజన్ పర్పస్. ఓకే, రైట్. సో దట్స్ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో థింగ్స్ వీ షుడ్ ఫోకస్ అంటే, వాట్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ ఫోకస్ అంటే, ఎడిషన్ నెంబర్ 38, లొకేషన్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్. ఏం గేమ్స్? నేషనల్ గేమ్స్. హౌ మెనీ స్పోర్ట్స్? 38 స్పోర్ట్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మస్కట్? మౌలి. And actually it's the state bird of Uttarakhand and the bird name actually Himalayan monal. Next tagline ఏంటి అంటే సంకల్ప్ సే శిఖర్ తక్ లేదు ఫ్రమ్ రిజాల్వ్ టు జనిత్. అండ్ 2 స్పోర్ట్స్ని యాడ్ చేశారు. దట్ 2 స్పోర్ట్స్, ఒకటి యోగా, ఇంకోటి మల్లఖంబ. దట్స్ అ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ మన క్వశ్చన్ నెంబర్ థర్డ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ సెకండ్ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ చూసాం, క్వశ్చన్ కూడా చూస్తే, the Union Minister of State Raksha Kotse, Minister of Youth Affairs and Sports, has recently unveiled the Muscat logo, anthem, jersey, torch and tagline for the 38th National Games. Now we should identify the correct statements. The first one is 38th National Games is scheduled to take place in Uttarakhand, Dehradun. That's okay. And the Muscat is Mauli. It's a state bird of Uttarakhand called Himalayan monal. And Indian Olympic Association President PT Usha యోగాని మల్లఖంబని ఇంక్లూడ్ చేశారు ఈ నేషనల్ గేమ్స్లో. ఆల్ ఆర్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ సెకండ్లో, దట్ ఈస్ ఆల్ ఏబిసి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మూడు క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దిస్ పర్సనాలిటీ, మన తెలుగు పర్సనాలిటీయే భారతి కొల్లి ఆర్ కే భారతి రీసెంట్గా ఒక ప్రెస్టీజియస్ రికగ్నిషన్ విన్ అయ్యారు. ఈమె విజయనగరంకి సంబంధించినటువంటి పర్సనాలిటీ. వాళ్ళ నాన్న ఆర్మీలో వర్క్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీలో 3 ఈమె ఎల్డర్ సిస్టరు, ఈమె తర్వాత ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారు. ఆల్ 3 సక్సెస్ఫుల్గా ఉన్నారు వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో. ఏమైతే వరల్డ్లోనే బిగ్గెస్ట్ బ్యాంక్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంకు ఐసిబిసి, ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాలో, దీని న్యూయార్క్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు ఈమె డైరెక్టర్గా. ఓకే, రైట్. అండ్ వీళ్ళ సిస్టర్, సెకండ్ సిస్టర్ యూరోప్లో ఉన్న ఇంకొక బ్యాంకుకి వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. అండ్ థర్డ్ సిస్టర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో టాప్ లెవెల్లో ఉన్నారు. సో ఆల్ 3 గర్ల్స్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ అనే టాప్ పొజిషన్లో ఉన్నారు. అండ్ దిస్ పర్సనాలిటీ భారతి కొల్లి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఇన్ఫ్యాక్ట్ బిగ్గెస్ట్ బ్యాంకు ఐసిబిసి, ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా. ఆ బ్యాంక్లో బ్యాంకింగ్ సెక్టార్లో ఈమె ప్రొవైడ్ చేసినటువంటి కంట్రిబ్యూషన్ని రికగ్నైజ్ చేస్తూ దిస్ ఉమెన్ వీ అడ్మైర్, ఈ గ్రూపు రైజింగ్ స్టార్ ఉమెన్ లీడర్ రికగ్నిషన్తో గుర్తించింది ఈ పర్సనాలిటీని. అండ్ ఏ ఫీల్డ్ అంటే బ్యాంకింగ్. పర్సనాలిటీ నేమ్ భారతి కొల్లి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, రికగ్నైజ్డ్ యాజ్ ది రైజింగ్ స్టార్ ఉమెన్ లీడర్స్ ఫర్ హర్ కంట్రిబ్యూషన్స్ టు బ్యాంకింగ్ సెక్టర్. ఓకే, నాట్ మచ్ టు డిస్కస్. పర్సనాలిటీ నేమ్, స్టేట్, ఇన్ విచ్ సెగ్మెంట్ షీ హానర్డ్ విత్ దట్ రికగ్నిషన్. బ్యాంకింగ్ సెక్టర్ బై ఉమెన్ వీ అడ్మైర్ గ్రూప్ అండ్ రైజింగ్ స్టార్ ఉమెన్ లీడర్ అవార్డ్. అండ్ ద పర్సనాలిటీ భారతి కొల్లి from Vijayanagaram. That's the third question. Next one to question number fourth one. Yeah, fourth question little bit bigger again, just like a first question. Just read the information. Here is the ministry called Ministry of Statistics and Program Implementation. దీని కింద వర్క్ చేసే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు, మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, దట్స్ వాట్ సింప్లీ HCES, హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఫర్ FY24 రిలీజ్ చేసింది. ఓకే, రైట్. సింప్లీ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. హౌస్ హోల్డ్
consumption expenditure survey for FY24 by this ministry. Under that ministry, this organization. క్వశ్చన్ దగ్గరికి మళ్ళీ వద్దాం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. రైట్, అంటే ఈ క్వశ్చన్ సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న పర్సనాలిటీస్, హౌస్ హోల్డ్స్, పర్ క్యాపిటా ఒక ఇంట్లో ఉన్న పర్సను ఒక 4-5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకుంటే ఎవ్రీ పర్సన్ పర్ మంత్కి యావరేజ్గా ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఎంత కన్జంప్షన్ కోసం స్పెండ్ చేస్తున్నారు, అది రూరల్ ఏరియాస్లో ఎలా ఉంది, అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంది. ఈ సర్వేస్ ఎందుకు యూస్ఫుల్గా ఉంటాయి? ఇప్పుడు ఒక పర్సన్ మనీ స్పెండ్ చేయాలంటే ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటేనే అర్న్ చేసిన మనీని ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసము, పర్సనల్ డెవలప్మెంట్ కోసము స్పెండ్ చేస్తారు. అంటే దిస్ నెంబర్స్ ఇండైరెక్ట్లీ ఆర్ ఈవెన్ డైరెక్ట్లీ రిప్రజెంట్స్ మన నేషన్ యొక్క గ్రోత్ని కూడా మాట్లాడతాయి. రూరల్ ఏరియాస్లో కన్జంప్షన్ ఎలా ఉంది, అర్బన్ ఏరియాస్లో కన్జంప్షన్ ఎలా ఉంది, పర్ క్యాపిటాకి ఏ స్టేట్లో ఎక్కువ కన్జంప్షన్ ఉంది, ఏ స్టేట్లో లోయెస్ట్ కన్జంప్షన్ ఉంది, అండ్ రూరల్కి అర్బన్ ఒక స్టేట్లో ఉన్న రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి గ్యాప్ ఎంత ఉంది, నేషన్ వైడ్ ఎంత ఉంది, ఏ స్టేట్లో ఎక్కువ డిఫరెన్స్ ఉంది. These are the kind of information that we are going to focus. First, if you look at this particular graph, bar graph, thin line lo, thin blue color lo unnadi FY23 data, thick blue color, sky blue color unnadi FY24 data. Urban areas lo household consumption expenditure food items పైన చూస్తే మొత్తం స్పెండ్ చేస్తున్నటువంటి ఫుడ్ ఐటమ్స్లో 11% ఆఫ్ మనీని బెవరేజెస్, ప్రాసెస్డ్ ఫుడ్ కోసమే స్పెండ్ చేస్తున్నారు. అంటే ఇది దిస్ ఈజ్ నాట్ దట్ మచ్ హెల్తీ, బట్ మెజారిటీ ఆఫ్ స్పెండింగ్ అంతా కూడా ఈ సాఫ్ట్ డ్రింక్స్, బెవరేజెస్ పైన అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ పైనే స్పెండ్ చేస్తున్నారు. ఓకే, ఇది అర్బన్ ఏరియా, అర్బన్ లొకేషన్స్లో. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ నెంబర్స్ అండ్ బిఫోర్ దట్ ఎన్ఎస్ఎస్ఓ, ఒకప్పుడు ఎన్ఎస్ఎస్ఓ, ఇప్పుడు దాన్ని ఎన్ఎస్ఓ అంటున్నాం. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఉండేది, దాన్ని తీసుకెళ్ళి ఎన్ఎస్ఎస్ఓని సిఎస్ఓని కంబైన్డ్గా మార్చేసి ఇప్పుడు ఎన్ఎస్ఓ ఫామ్ చేశారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. 1972 నుంచి ఇలాంటి కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే పర్ఫామ్ చేస్తోంది. అండ్ దిస్ ఇయర్, దట్ ఈజ్ FY24 సర్వేలో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 347 నుంచి 405కి ఇంక్రీజ్ చేశారు. ఓకే, 405 ఐటమ్స్. నౌ if you look at here, average monthly per capita expenditure monthly per capita expenditure రూరల్ ఏరియాస్లో ఎలా ఉంది, అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంది అని చూస్తే, రూరల్ ఏరియాస్లో ప్రతి పర్సన్ కూడా స్పెండ్ చేసినటువంటి ఎక్స్పెండిచర్ పర్ మంత్కి 4122. ఓకే, 4122. అదే అర్బన్ ఏరియాస్లో 6996. లైక్ రెండిట్లో కూడా రిపీటెడ్ నెంబర్స్ ఉన్నాయి. 4122 రూరల్ ఏరియాస్లో, 6996 అర్బన్ ఏరియాస్లో. FY23తో కంపేర్ చేస్తే రూరల్ ఏరియా గ్రోత్ 9.2%, అర్బన్ ఏరియా గ్రోత్ 8.3%. అండ్ నాన్ ఫుడ్ ఐటమ్స్ పైన రూరల్ ఏరియాస్లో 53% స్పెండ్ చేస్తూ ఉంటే అర్బన్ ఏరియాస్లో 60% స్పెండ్ చేస్తున్నారు. లుక్ అట్ దిస్ పర్టికులర్ గ్రాఫ్, యూ విల్ గెట్ ఎ క్లారిటీ. దిస్ జస్ట్ రీడ్ ద గ్రాఫ్ దేర్, విల్ డిస్కస్. కన్జంప్షన్ ప్యాటర్న్ రూరల్ ఏరియాస్ ఎల్లో కలరు, బ్లూ కలర్లో అర్బన్ ఏరియాస్. సో 22-23 కంపేర్ చేస్తే 4122 FY24, 3773 FY23. దట్స్ వాట్ దెర్ ఇస్ ఎ గ్రోత్ ఆఫ్ 9.25%. వెరాజ్ అర్బన్ ఏరియాస్లో FY23 నెంబర్ ఇది అండ్ FY24 నెంబర్ ఇది 6996, గ్రోత్ ఆఫ్ 8.31%. ఈ నెంబర్స్ వితౌట్ ఇంపుటేషన్. వాట్ ఇట్ మీన్స్ వితౌట్ ఇంపుటేషన్? గవర్నమెంట్ కూడా అర్బన్ లొకేషన్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి, రూరల్ లొకేషన్లో ఉన్న ఫ్యామిలీస్కి రేషన్ కార్డు ద్వారా, వైట్ రేషన్ కార్డు ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కొన్ని సప్లై చేస్తూ ఉంటుంది కదా, వాటిని ఎక్స్క్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేసిన నెంబర్స్ ఇవి. వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తే అదర్ నెంబర్ ఉంది. ఇవి వితౌట్ ఇంపుటేషన్, అంటే ఫ్రీగా ప్రొవైడ్ చేసినటువంటి ఐటమ్స్ కాకుండా ఓన్గా ఇండివిజువల్ పర్సన్స్ యావరేజ్గా పర్ మంత్కి రూరల్ ఏరియాస్లో ఎంత స్పెండ్ చేస్తున్నారు, అర్బన్ ఏరియాస్లో ఎంత స్పెండ్ చేస్తున్నారు. దట్స్ అ రిపోర్ట్ దిస్ వన్. సో ఎగ్జాక్ట్ నెంబర్ రూరల్ ఏరియాస్ 4122, అర్బన్ ఏరియా 6996. రూరల్ ఏరియాస్లో గ్రోత్ 9.25%, అర్బన్ ఏరియాస్లో 8.31%. అండ్ నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, అర్బన్ ఏరియాస్లో దిస్ వన్, అర్బన్ ఏరియాస్ ఈ
ఈ గ్రాఫ్ రాంగ్ ఉంది, పైన కనిపించే దిస్ గ్రాఫ్, బికాస్ ఇక్కడ 52 లెస్ బార్ ఏరియా ఉంది, వెరాజ్ 47 అంటే హయ్యర్ బార్ ఏరియా ఉంది. కాబట్టి ఈ గ్రాఫ్ ఒకటి మిస్టేక్ ఉంది, గవర్నమెంట్ పబ్లిష్ చేసిన డేటా ఇది. ఓకే, దిస్ వన్. ఇది కాకుండా అర్బన్ ఏరియాస్ చూస్తే షూర్ రివర్స్ ఉండాలి, ఇది 47 ఇది 53 ఉండాలి, అదొకటే మిస్టేక్ ఉంది ఇక్కడ. ఎనీవే, అర్బన్ ఏరియాస్లో నాన్ ఫుడ్ ఐటమ్స్ పైన 60% స్పెండ్ చేస్తూ ఉంటే రూరల్ ఏరియాస్లో నాన్ ఫుడ్ ఐటమ్స్ పైన 53% స్పెండ్ చేస్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, అనదర్ ఇంపార్టెంట్ పర్సంటేజ్ వీ షుడ్ రిమెంబర్, 2011-12లో రూరల్కి అర్బన్కి గ్యాప్ 84% ఉంటే ప్రజెంట్ అది 69.7%కి తగ్గింది. ఇంకా రౌండ్ ఫిగర్ చేసి మాట్లాడితే 70% తగ్గింది. అంటే వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, 2011-12లో రూరల్ ఏరియాలో పీపుల్ 100 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు అనుకుంటే, అర్బన్ ఏరియాలో ఉన్న పర్సనాలిటీస్ 180 రూపీస్ స్పెండ్ చేసేవాళ్ళు. దట్స్ ద డిఫరెన్స్, 80 రూపీస్. 100లో 80 రూపీస్ అంటే 80% ఉండేది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ 84 కదా ఇక్కడ, 184 రూపీస్. ఇప్పుడు ఇది 2011-12. నౌ 2023-24లో ఈ డిఫరెన్స్ 69%కి తగ్గింది. అంటే వీళ్ళు ఇప్పుడు 100 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు అనుకుంటే వీళ్ళు ఇప్పుడు 169, ఆర్ ఎల్స్ ఈ నెంబర్ ఇంక్రీజ్ అయింది అండ్ ఈ నెంబర్ కొంచెం అదే ప్రొపోర్షనేట్లో ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పడానికి. సింపుల్గా చెప్పాలంటే రూరల్కి అర్బన్కి గ్యాప్ 84% ఉన్నది కాస్త నౌ ఇట్ ఈస్ లైక్ ఏ 70% ఆల్మోస్ట్. నెక్స్ట్, ఇది నేషనల్ యావరేజ్ సంబంధించి. బట్ స్టేట్స్ వైజ్ చూస్తే ఏ స్టేట్లో రూరల్కి అర్బన్కి హైయెస్ట్ డిఫరెన్స్ ఉంది అంటే మేఘాలయ, 104%. వాట్ యాక్చువల్లీ దిస్ నెంబర్ మీన్స్, మేఘాలయలో రూరల్కి అర్బన్కి గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. అంటే రూరల్ పీపుల్ స్పెండ్ చేస్తున్న అమౌంట్ కన్నా డబల్ అమౌంట్ని ఇప్పుడు మేఘాలయ స్టేట్లో రూరల్ పీపుల్ 100 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు అనుకుంటే అర్బన్ పీపుల్ 104% ఆఫ్ 100 అంటే ఎంత, ఇట్స్ సింప్లీ 204 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు. 204 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు అర్బన్ లొకేషన్లో మేఘాలయలో. దట్స్ వాట్ డిఫరెన్స్ ఆఫ్ 104%. రైట్. అంటే హైయెస్ట్ రూరల్కి అర్బన్కి డిఫరెన్స్ ఉన్నటువంటి స్టేట్ మేఘాలయ, ఫాలోడ్ బై జార్ఖండ్, ఛత్తీస్గఢ్. దీస్ 3 స్టేట్స్. అకార్డింగ్ టు మోస్పీ, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేసినటువంటి హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలో నేషనల్ యొక్క రూరల్ అర్బన్ గ్యాప్ 69.7% ఉంటే ఏ స్టేట్లో హైయెస్ట్ గ్యాప్ ఉందంటే మేఘాలయ 104%. అంటే మేఘాలయలో రూరల్లో స్పెండ్ చేస్తున్నటువంటి అమౌంట్ కన్నా అర్బన్లో డబుల్ అమౌంట్ని స్పెండ్ చేస్తున్నారు పర్సనాలిటీస్. జార్ఖండ్ సెకండ్ ప్లేస్, ఛత్తీస్గఢ్ థర్డ్ ప్లేస్లో విత్ 80% ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ద అదర్ ఇంపార్టెంట్ టర్మ్ దట్ వీ షుడ్ ఫోకస్ హియర్, గినీ కోఎఫిషియంట్. గినీ కోఎఫిషియంట్ ఏం మాట్లాడుతుందంటే ఇనీక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. ఇనీక్వాలిటీ, ఒక కంట్రీలో ఒక నేషన్లో ఇనీక్వాలిటీ ఎలా ఉంది అని చెప్పడానికి గినీ కోఎఫిషియంట్ని యూజ్ చేస్తారు. ఈ గినీ కోఎఫిషియంట్ రిప్రజెంట్ సింప్లీ లెవెల్ ఆఫ్ ఇనీక్వాలిటీ. ఓకే, నార్మల్లీ దిస్ జీ వాల్యూ 0 నుంచి 1 వరకు ఉంటుంది. జీ కనుక 0 అయితే ఆర్ ఎల్ స్మాల్ జీ 0 అయితే ఈక్వాలిటీ ఎక్కువ ఉందని అర్థం. అంటే ఇనీక్వాలిటీ నిల్, వేరే జీ ఈక్వల్ టు 1 అయితే హయ్యర్ ఇనీక్వాలిటీ. అంటే జీ వాల్యూ 0కి ఎంత దగ్గరకు ఉంటే అంత బెటరు ఏ కంట్రీకైనా. సో దట్స్ వాట్ దే ఆర్ సెయింగ్. లుక్ అట్ హియర్, it has declined from 0.237 declined from this number to this number, 0.266 to 0.237, that is 26.6% నుంచి 23.7% రూరల్ ఏరియాస్లో. అర్బన్ ఏరియాస్లో 31.4% నుంచి 28.4%కి రెడ్యూస్ అయింది. దట్స్ అ వెల్కమ్ థింగ్. నార్మల్గా గినీ కోఎఫిషియంట్ ఎప్పుడు తక్కువే ఉండాలి. ఓకే, నెక్స్ట్ థింగ్, ఇందాక చెప్పినట్టే రూరల్ ఏరియాస్లో మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు నేషనల్ యావరేజ్ ఇది 4122, వెరాజ్ అర్బన్లో నేషనల్ యావరేజ్ 6996 FY24లో. అండ్ ఏ ఇండియన్ స్టేట్ హైయెస్ట్ అమాంగ్ ఆల్ ద స్టేట్స్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో, రూరల్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ని కంబైన్డ్గా చేసి మాట్లాడినప్పుడు సిక్కిం రూరల్లో దిస్ మచ్, అర్బన్లో దిస్ మచ్, టాప్ ప్లేస్లో ఉంది, ఫాలోడ్ బై ఛత్తీస్గఢ్. ఇన్ఫ్యాక్ట్ ఫాలోడ్ బై ఇన్ ద సెన్స్ హియర్ ఛత్తీస్గఢ్ బాటంలో ఉంది, నాట్ ఫాలోడ్, బాటంలో ఉంది. హైయెస్ట్ సిక్కిం అయితే ఎక్కువ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో బోత్ రూరల్ తీసుకున్నాం, అర్బన్ తీసుకున్నాం. బట్ లోయెస్ట్ ఛత్తీస్గఢ్ ఉంది. ఇది సిక్కిం నాట్ ఇన్ అ మేజర్ స్టేట్స్ కేటగిరీ.
Major states category, if you look at this graph, you will get a clarity. Look at this graph. Yeah, these two graphs will reflect perfect data. So y axis లో యావరేజ్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎక్స్ యాక్సిస్లో రెస్పెక్టివ్ స్టేట్స్ యొక్క ఎక్స్పెండిచర్ ఎలా ఉంది. ఫస్ట్ రూరల్ గురించి మాట్లాడితే హైయెస్ట్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు రూరల్ ఏరియాస్లో ఏ స్టేట్లో ఎక్కువ ఉందంటే కేరళ. మేజర్ స్టేట్స్ గురించి ఇక్కడ డేటా ఆల్రెడీ సిక్కిం గురించి చెప్పాము, 9,000 చేంజ్ ఉందని చెప్పి, అది స్మాల్ స్టేట్. బట్ ఇక్కడ మేజర్ స్టేట్స్ గురించి మాట్లాడితే 18 స్టేట్స్లో ఉన్న 18 స్టేట్స్ మేజర్ స్టేట్, మొత్తం మనకున్నది 28 స్టేట్స్ ప్లస్ 8 యూటీస్ ఉన్నాయి. దీంట్లో 18 బిగ్ స్టేట్స్ ఉన్నాయి. ఆ బిగ్ స్టేట్స్ సంబంధించిన డేటా ఇది, నాట్ దట్ స్మాల్ 8 స్టేట్స్. ఓకే, ఇది 8 యూటీస్, 18 బిగ్ స్టేట్స్ అండ్ 8 స్మాల్ స్టేట్స్ ఉన్నాయి. దట్ సిస్టర్ స్టేట్స్ కాకుండా, నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉన్న సిస్టర్ స్టేట్స్ కాకుండా, అండ్ యా దోస్ స్టేట్స్ కాకుండా రిమైనింగ్ 18 స్టేట్స్. ఆ 18 స్టేట్స్లో బిగ్ స్టేట్స్లో మేజర్ స్టేట్స్లో రూరల్ ఏరియాస్లో హైయెస్ట్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేరళ ఉంటే ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్ పంజాబ్ ఉంది. ఇఫ్ యూ లుక్ అట్ ద నెంబర్, దిస్ ఇస్ 6611 అండ్ పంజాబ్ సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ తమిళనాడు. ఓకే, రైట్. వెరాజ్ అర్బన్ ఏరియాస్లో వాట్ ఈజ్ నేషనల్ యావరేజ్? 6996. దిస్ ఇస్ ద నెంబర్ 6996. ఈ నెంబర్ కన్నా ఎక్కువ పైన ఉన్నటువంటి స్టేట్స్ ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఇవి కూడా తెలంగాణ టాప్లో ఉంది, హర్యానా, తమిళనాడు థర్డ్ స్పాట్, 4th, 5th, 6th, 7, 8 and 9. టోటల్ అర్బన్లో కూడా 9 స్టేట్స్ నేషనల్ యావరేజ్ కన్నా అబవ్ ఉన్నాయి. రూరల్లో కూడా 9 స్టేట్స్. యూ కెన్ సీ ద నెంబరింగ్స్ ఆల్సో. 1, 2, ఎన్ని గ్రీన్ డాట్స్ ఉన్నాయో ఇఫ్ యూ కౌంట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది 4145, నేషనల్ యావరేజ్ 4122. ఇది 4116 గుజరాత్ బాటంలోనే ఉంది. సో హౌ మెనీ స్టేట్స్ నేషనల్ యావరేజ్ కన్నా మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో రూరల్ ఏరియాస్లో అబవ్ ఉన్నాయంటే 9, అర్బన్ ఏరియాస్లో కూడా నేషనల్ యావరేజ్ కన్నా అబవ్ ఉన్న స్టేట్స్ 9. ఓకే, రైట్. అండ్ మేజర్ స్టేట్స్లో రూరల్ ఎక్స్పెండిచర్లో టాప్ స్పాట్లో కేరళ, పంజాబ్, తమిళనాడు. రిమెంబర్ దట్ ఆర్డర్ ఆల్సో. సౌత్లో కేరళ, నార్త్లో పంజాబ్, మళ్ళీ సౌత్లో తమిళనాడు. వెరస్ అర్బన్ లొకేషన్లో మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో టాప్లో ఉన్న స్టేట్స్ సౌత్ నుంచే ఉంది తెలంగాణ 8978, ఫస్ట్ స్పాట్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ 8428తో హర్యానా, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 8165తో మళ్ళీ తమిళనాడే ఉంది. అంటే తమిళనాడు, వెదర్ యూ కమ్ అక్రాస్ రూరల్ స్పెండింగ్ ఆర్ అర్బన్ స్పెండింగ్, థర్డ్ స్పాట్ అయితే తమిళనాడే ఉంది పక్కా. బట్ ఫస్ట్ స్పాట్ రూరల్లో కేరళ ఉంది, వెరాజ్ అర్బన్లో తెలంగాణ ఉంది. అండ్ సెకండ్ స్పాట్ అర్బన్లో హర్యానా ఉంది, వెరాజ్ రూరల్లో సెకండ్ స్పాట్ పంజాబ్ ఉంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి థింగ్స్ ఫ్రమ్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇందాక చెప్పినట్టే దట్ గ్యాప్ తగ్గిందని ఆల్ దట్ ఇన్ఫర్మేషను. ఓకే, అండ్ ఆల్ స్టేట్స్ని ఇంక్లూడ్ చేసి సిక్కిం టాప్లో ఉంది, ఛత్తీస్గఢ్ బాటంలో ఉంది. అండ్ రూరల్ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూరల్ నేషనల్ యావరేజ్ 4122, అర్బన్లో 6996. నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఇంకా ఫోకస్ పెట్టాల్సిన థింగ్స్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టే నాన్ ఫుడ్ ఐటమ్స్ పైన రూరల్లో 53% స్పెండ్ చేస్తుంటే, అంటే 100 రూపాయలు అర్న్ చేస్తున్నారు అనుకుంటే 53 రూపీస్ నాన్ ఫుడ్ ఐటమ్స్ పైన స్పెండ్ చేస్తున్నారు రూరల్ ఏరియాస్లో. వెరస్ అర్బన్ ఏరియాస్లో 60% ఆఫ్ ఇన్కమ్ స్పెండింగ్ని దే ఆర్ స్పెండింగ్ ఇన్ నాన్ ఫుడ్ ఐటమ్స్. అండ్ స్టేట్స్ విత్ ద హైయెస్ట్ యావరేజ్ మంత్లీ పర్ క్యాపిటల్ ఇందాక చెప్పినట్టే తమిళనాడు టాప్లో ఉంది, తెలంగాణ టాప్లో ఉంది. దెన్ లైక్ తమిళనాడు, కర్ణాటక, రెస్పెక్టివ్ నెంబర్స్ ఇవి జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. బట్ దిస్ గ్రాఫ్ రిఫ్లెక్ట్స్ ఎగ్జాక్ట్ ఆర్డర్ ఆల్సో. అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో మాట్లాడితే తెలంగాణ తర్వాత తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో, హర్యానా సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. ఓకే, రైట్. అండ్ చండీగఢ్ యూటీస్లో టాప్లో ఉంది. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో చండీగఢ్ యూటీస్లో టాప్లో ఉంది. ఓకే, రైట్. అండ్ గినీ కోఎఫిషియంట్ బోత్ రూరల్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ ఏరియాస్లో రిడ్యూస్ అయింది. ఇది 4th క్వశ్చన్. ఎస్, లెంతీ డిస్కషనే, బట్ యూ షుడ్ రిమెంబర్, రైట్. అండ్ ఈ 4122 అండ్ 6996 నెంబర్స్ ఏం చెప్పాం? వితౌట్ ఇంపుటేషన్, అంటే ఫ్రీగా ఇచ్చినటువంటి కాకుండా. బట్
if you look at this point, if imputed values of items received free of cost through various social welfare programs is considered, then these estimates will amount to rupees this much. అంటే రూరల్ ఏరియాస్లో 40 to 47, అర్బన్ ఏరియాస్లో 78. ఎగ్జామ్లో వితౌట్ ఇంపుటేషన్ అంటే 4122, విత్ ఇంపుటేషన్ అంటే 4247 రూరల్ ఏరియాకి అయితే. అర్బన్ ఏరియాకి వితౌట్ ఇంపుటేషన్ 6996, విత్ ఇంపుటేషన్ 7078. ఇవి ఫోర్త్ క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. వన్ ఫైనల్ టైమ్ లెట్ మీ గివ్ ఎ రివిజన్ ఫర్ దిస్ ఫోర్త్ క్వశ్చన్. And even if you look at question now, you will answer simply, I think. As per the household consumption expenditure survey by this ministry, under that ministry, this organization NSO, the average monthly per capita consumption expenditure in rural areas, what's the figure? That is 4122. And urban areas 6996. ఇదేంటి వితౌట్ ఇంపుటేషన్. విత్ ఇంపుటేషన్ కూడా యాడ్ చేస్తే ఇది 4247, ఇది 7078. దట్స్ అ కరెక్ట్ ఆన్సర్. That is 4122, 6996. It means ఇది వితౌట్ ఇంపుటేషన్. నౌ హౌ మెనీ ఐటమ్స్ కవర్ చేశారు? 405. రూరల్ ఏరియా లాస్ట్ ఇయర్తో దిస్ ఇయర్తో గ్రోత్ ఎంత? 9.2%. అర్బన్ ఏరియా గ్రోత్ ఎంత? 8.3%. నాన్ ఫుడ్ ఐటమ్స్ పైన రూరల్ ఏరియా స్పెండింగ్ 53%, వరాజ్ అర్బన్ ఏరియాస్లో 60% స్పెండింగ్. మొత్తం స్పెండింగ్లో దట్ మచ్ పర్సెంటేజ్. అండ్ అర్బన్ ఏరియాస్లో మొత్తం స్పెండింగ్లో 11% స్పెండింగ్ బెవరేజెస్ ప్రాసెస్డ్ ఫుడ్ పైనే ఉంది. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఏ గుడ్ కైండ్ ఆఫ్ reflection. Okay, right, because processed food hazardous for our health. And anyway, this is the growth, that is 9.25% for rural areas and 8.31 for urban areas. Non food items paina urban lo 60%, rural lo 53%. రూరల్ కి అర్బన్ కి గ్యాప్ 2011-12 84 ఉంటే ఇప్పుడు 70% కి తగ్గింది, ఆల్మోస్ట్ 69.7, దట్ ఈస్ ఆల్మోస్ట్ 70%. నెక్స్ట్ రూరల్కి అర్బన్కి స్పెండింగ్లో హైయెస్ట్ గ్యాప్ ఉన్నటువంటి స్టేట్స్ మేఘాలయ టాప్లో ఉంది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ టాప్ 3 స్టేట్స్. అండ్ నెక్స్ట్ థింగ్, అన్ని స్టేట్స్ని ఇంక్లూడ్ చేస్తే రూరల్ అండ్ అర్బన్ బోత్ టాప్లో ఉన్న స్టేట్ సిక్కిం, మేజర్ స్టేట్స్ని స్మాల్ స్టేట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే. అండ్ బాటంలో ఛత్తీస్గఢ్ ఉంది. ఓకే, అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ద నెంబర్ 4122 ఫర్ రూరల్ ఏరియాస్ అండ్ 6996 ఫర్ అర్బన్ ఏరియాస్. మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అర్బన్ ఏరియాస్ పరంగా టాప్ 3 స్టేట్స్. అండ్ హియర్ యూ కెన్ సీ తమిళనాడు టాప్, హర్యానా సెకండ్ స్పాట్, ఫాలోడ్ బై తమిళనాడు. అండ్ రూరల్ ఏరియాస్లో టాప్ 3 మేజర్ స్టేట్స్. టాప్ స్పాట్ రూరల్ ఏరియా కేరళ టాప్లో ఉంది, పంజాబ్ సెకండ్ ప్లేస్లో ఉంది, తమిళనాడు థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకే, రైట్, దట్స్ ద ఫోర్త్ క్వశ్చన్. నౌ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 5th one. And the last thing, ఎవరు కండక్ట్ చేశారంటే ఆల్రెడీ చెప్పా, NSO. And this survey is going to be used as a primary indicator used to measure poverty levels, inequality, social exclusion, etc. Okay, that's the 4th question. Next, 5th question. మన ఇండియాలోనే ఫస్ట్ టైము సస్టైనబుల్ రోడ్డు వేసేటప్పుడు మనకి ఎక్కువగా కనిపించేది ఇది. దీన్ని ఏమని చెప్తాం? నార్మల్గా మనం తార్ అని పిలుస్తాము, రైట్? దీన్ని యాక్చువల్గా కెమికల్ నేము బిటుమిన్. ఈ బిటుమిన్ని మన ఇండియా, లుక్ అట్ దిస్ న్యూమరికల్ ఫిగర్స్, FY24లో 88 lakh టన్స్ బిటమిన్ని యూజ్ చేసింది. దీంట్లో 50% ఆఫ్ బిటమిన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దానివల్ల ఇంపోర్ట్ బిల్ ఇంత అవుతోంది. ఓకే, సో నా FY25 ఎక్స్పెక్టేషను ఈ డిమాండ్ ఇంకా పెరిగి 100 lakh టన్స్ అవ్వచ్చు. సో మన గ్రోయింగ్ డిమాండ్ని బేస్ చేసుకొని, బికాజ్ ఒక కంట్రీలో ఎవ్రీథింగ్ ఫైన్గా ఉండాలంటే ఫస్ట్ రోడ్స్ బాగుండాలి. ఆ రోడ్స్ కన్స్ట్రక్షన్లో గవర్నమెంట్ చూపించే ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఆ నేషన్ యొక్క ఎకానమీ కూడా గ్రో అవుతుంది. సో ఈ విటమిన్ని క్రూడ్ ఆయిల్లో వచ్చే బై ప్రొడక్ట్ అదొకటి, ఫాజిల్ ఫ్యూయల్ ద్వారా. అలా కాకుండా ఇప్పుడు మన ఇండియాలో ఉన్న దిస్ ప్రైవేట్ కంపెనీ ప్రజ్ ఇండస్ట్రీస్, ఇది పూణేలో ఉంటుంది. దిస్ కంపెనీ NHAIతో, దిస్ కంపెనీతో, దిస్ ఇన్స్టిట్యూషన్తో టైఅప్ అయ్యి ఎకో ఫ్రెండ్లీ బయోవిటమిన్ని ప్రొడ్యూస్ చేసింది. ఓకే, ఎకో ఫ్రెండ్లీ బయోవిటమిన్. వాట్ ఈజ్ బయోవిటమిన్ అంటే అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్,
Biobitumen is a eco-friendly alternative to petroleum-based bitumen made from renewable sources like agriculture waste. యాక్చువల్గా ఈవెన్ దో మనం ఈ బయోబిటమిన్ ఇప్పుడు డెవలప్ చేసిన మొత్తం బయోబిటమిన్లో 15% మాత్రమే ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం. స్టిల్ 85% ఆఫ్ బయోబిటమిన్ని మనం ఇంపోర్ట్స్ ద్వారానే డిపెండ్ అయ్యి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ ఈవెన్ ఈ 15% రెడ్యూస్ చేయడం ద్వారా, అది కూడా ఫాజిల్ ఫ్యూయల్ విటమిన్ కాకుండా బయోబిటమిన్ని యూజ్ చేయడం వల్ల కార్బన్ ఎమిషన్స్, గ్రీన్ హౌస్ ఎమిషన్స్ని 70% రెడ్యూస్ చేయొచ్చండి. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మన ఇంపోర్ట్స్ కన్నా తగ్గిస్తే మన ఇంపోర్ట్ బిల్లు తగ్గుతుంది, ఫినాన్షియల్గా అది ప్రాఫిట్. రెండోది, ఇది రెన్యూబుల్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ కాబట్టి, అగ్రికల్చర్ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న బయోబిటమిన్ కాబట్టి గ్రీన్ హౌస్ ఎమిషన్స్ తగ్గుతాయి కాబట్టి ఎన్విరాన్మెంట్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, సో దట్స్ వాట్ ఇండియాస్ ఫస్ట్ సస్టైనబుల్ రోడ్డు ఏ నేషనల్ హైవేలో అంటే నేషనల్ హైవే 44లో. అండ్ దట్ నేషనల్ హైవే 44 శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. ఇదే మన ఇండియాలో లెంతియెస్ట్ నేషనల్ హైవే విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 3745 కిలోమీటర్స్ ఫ్రమ్ శ్రీనగర్ టు కన్యాకుమారి. ఒకప్పుడు నేను NH7 అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని NH44 అంటున్నాం. ఓకే, రైట్. దట్స్ అ 5th క్వశ్చన్. సింప్లీ 5th క్వశ్చన్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ రీసెంట్గా నేషనల్ హైవే 44లో నేషనల్ హైవేలో ఒక పోర్షన్లో సస్టైనబుల్ రోడ్ని, ఇండియాస్ ఫస్ట్ సస్టైనబుల్ రోడ్ని ఇనాగరేట్ చేశారు. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ సస్టైనబుల్ రోడ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసే తారు నార్మల్గా క్రూడ్ ఆయిల్ యొక్క బై ప్రొడక్ట్, నథింగ్ బట్ ఫాజిల్ ఫ్యూయల్ అని చెప్పొచ్చు. సో నౌ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ బయోబిటమిన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయొచ్చు. And yes, that is biobitumen. Option 3 is the correct answer. That's our 5th question, right? But ఏ కంపెనీ డెవలప్ చేసిందంటే ప్రజ్ ఇండస్ట్రీస్. దట్స్ ఆల్సో యూ షుడ్ రిమెంబర్. అండ్ ఏ నేషనల్ హైవేలో దీన్ని ఫస్ట్ సస్టైనబుల్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేశారంటే నేషనల్ హైవే 44. వాట్ ఈజ్ నేషనల్ హైవే 44 స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లొకేషన్స్? శ్రీనగర్ టు కన్యాకుమారి. ఓకే, రైట్. దట్స్ 5th క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 6th క్వశ్చన్ ఏంటంటే, ఆల్మోస్ట్ 2 centuries తర్వాత, 240 years తర్వాత అమెరికా, USA దిస్ బర్డ్ దీన్ని బాల్డ్ ఈగల్ అంటారు. దిస్ బర్డ్ని వాళ్ళ నేషనల్ బర్డ్గా అఫీషియల్గా యాక్సెప్ట్ చేసింది. మన నేషనల్ బర్డ్ ఎలాగైతే పీకాకో, ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ తో అమెరికా ఇప్పటి వరకు అఫీషియల్గా బాల్డ్ ఈగల్ని నేషనల్ బర్డ్గా గుర్తించలేదు. బట్ now they recognized this bird as their national bird. Which nation? America. What's the bird name? Bald eagle. This is the name of that eagle, that bird. And the scientific name of this one, Heliatus leucocephalus. So simply you should remember, ఇప్పుడు అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ జో బైడెన్ అప్రూవల్ ఇచ్చారు. 47th ప్రెసిడెంట్ సూన్ డొనాల్డ్ ట్రంప్ వస్తారు. ఓకే, సింప్లీ విచ్ నేషన్ రీసెంట్గా దిస్ బాల్డ్ ఈగల్ని అఫిషియల్ బర్డ్గా అనౌన్స్ చేసిందంటే అమెరికా. అండ్ ఇట్స్ సైంటిఫిక్ నేమ్ హెలియేటస్ ల్యూకోసెఫలస్. ఓకే, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. జస్ట్ రీడ్ ద 7th క్వశ్చన్. మన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరు సెబీ రీసెంట్గా దిస్ ఫండ్కి ఏంటి ఫండ్ నేము, ఏంటి కంపెనీ నేము? ఎన్లైటన్ ఏంజల్ ఫండ్. దీనికి ఏఐఎఫ్ లైసెన్స్ ఇచ్చింది, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా వర్క్ అవ్వడానికి లైసెన్స్ ఇచ్చింది. నో వాట్ ఈజ్ యాక్చువల్లీ ద పర్పస్ ఆఫ్ ఏఐఎఫ్స్? ఏఐఎఫ్ అంటే ఏంటో చెప్పడం కోసమే ఈ క్వశ్చన్ ఇచ్చా. ఈ కంపెనీ పేరు ఏం నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఎన్లైటన్ ఏంజల్ ఫండ్కి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రికగ్నిషన్ ఇచ్చింది. అండ్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈజ్ ఏఐఎఫ్, ఈ ఎన్లైటన్ ఏంజల్ ఫండ్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ చూస్తే, ద కంపెనీ విల్ ఫోకస్ ఎస్పెషల్లీ ఆన్ ద అర్లీ స్టేజ్ స్టార్టప్స్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్సెట్రా, ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్స్ ఎక్సెట్రా. ఆల్రెడీ దిస్ కంపెనీ 200 crore రూపీస్తో ఒక చిన్న వెంచర్ క్యాపిటల్ని కూడా లాంచ్ చేసింది విత్ గ్రీన్ షూ ఆప్షన్ ఆఫ్ 100 crores. అంటే ఏంటి, వాట్ నార్మల్గా గ్రీన్ షూ ఆప్షన్ని ఐపీఓస్లో యూజ్ చేస్తారు. అంటే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, ఏదైనా కంపెనీ ఐపీఓకి వెళ్తున్నప్పుడు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి వెళ్తున్నప్పుడు, లేదా విషయం ఒక 1000 crores ఐపీఓ ఇష్యూ చేస్తున్నారు అనుకుందాం. ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల
మేబీ ఒక 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనుకుందాం. ఇప్పుడు షేర్స్ అలాట్మెంట్లో గ్రీన్ షూ ఆప్షన్ యూజ్ చేసుకొని ఇష్యూ చేసిన అమౌంట్ 1,000 crore ప్లస్ 15% వరకు ఎక్స్ట్రా షేర్స్ని కూడా ఇష్యూ చేయొచ్చు. అది ఓన్లీ ఐపీఓలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ షూ ఆప్షన్. ఆ ఆప్షన్ యూజ్ చేసుకొని వెంచర్ క్యాపిటల్ ఫస్ట్ 200 crores స్టార్ట్ చేశారు. రీసెంట్గా దిస్ ఎన్లైట్ ఏంజల్ ఫండ్ విత్ గ్రీన్ షూ ఆప్షన్ ఆఫ్ 100 crores. అంటే ఈవెన్ దో ఫండ్ ఇష్యూ చేస్తుంది 200 crores అయినా ఎక్కువ డిమాండ్ ఉంటే ఈ 100 crores కూడా ఇష్యూ చేసి ఫండ్స్ రైజ్ చేస్తారు. దట్స్ యాక్చువల్లీ ద మీనింగ్ ఆఫ్ గ్రీన్ షూ ఆప్షన్. Now let me come across what is AIF. HNIs, imagine myself I am HNI, high net worth individual. High net worth individuals అంటే వెరీ రిచ్ పర్సనాలిటీస్. ఓకే, సో మన ఇండియాలో $1 million కన్నా ఎవరికైతే నెట్వర్త్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని హెచ్ఎన్ఐస్ అంటారు. అంటే 8 కోట్ల కన్నా ఎక్కువ. ఇప్పుడు సపోజ్ ఐఎమ్ హెచ్ఎన్ఐ, ఐ హ్యావ్ సర్ప్లస్ మనీ అండ్ ఈ మనీని నార్మల్గా బ్యాంక్స్లో పెడితే వెరీ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ బ్యాంక్స్లో 5 lakhs వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత అది కూడా గ్యారంటీ లేదు. సో గవర్నమెంట్ బాండ్స్లో సెక్యూరిటీ ఉంటుంది, రిటర్న్స్ తక్కువ ఉంటాయి. అందుకని హెచ్ఎన్ఐస్కు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ కోసం. దాంట్లో ఇదొకటి ఏంటంటే ఏఐఎఫ్. నేనే ఒక హెచ్ఎన్ఐ. ఇప్పుడు ఈ వాట్ ఈస్ దిస్ ఎన్లైటన్ ఏంజల్ ఫండ్ అప్రోచ్ అయ్యాను అనుకుందాం. ఎన్లైటన్ ఏంజల్ ఫండ్ హెచ్ఎన్ఐ మై సెల్ఫ్. నేను వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో దిస్ అమౌంట్ని ఈ ఎన్లైటన్ ఏంజల్ ఫండ్ ఒక ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేసి దిస్ పర్సన్ ఇలా హెచ్ఎన్ఐ 1 లైక్ హెచ్ఎన్ఐ 2 హెచ్ఎన్ఐ 3 సో మెనీ హెచ్ఎన్ఐస్ ఇన్వెస్ట్ చేసిన డబ్బుని తీసుకెళ్ళి ఒక వెంచర్ క్యాపిటల్ క్రియేట్ చేసి ఆ వెంచర్ క్యాపిటల్ని వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసి హ్యూజ్ రిటర్న్స్ జనరేట్ చేసి వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్స్ ద కాన్సెప్ట్. ఎస్పెషల్లీ ఇన్ ఏఎఫ్స్ యొక్క పర్పస్ ఏంటో చూడండి. ఏఎఫ్ ఈజ్ ఏ ప్రైవేట్లీ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్. ఇలా సో మెనీ హెచ్ఎన్ఐస్ దగ్గర నుంచి పూల్ చేసిన అమౌంట్ని దట్ కలెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆల్టర్నేటివ్ అసెట్ క్లాసెస్. అన్లైక్ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ఏఎఫ్స్ ఆర్ డిజైన్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ హూమ్ హెచ్ఎన్ఐస్. అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఏ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దట్స్ వాట్ ద ఎలిజిబిలిటీ ఆల్సో యూ కెన్ సీ. మినిమం 1 crore ఇన్వెస్ట్ చేయాలి ఇండివిజువల్స్ అయితే. అదే ఏఎఫ్లో వర్క్ చేసే డైరెక్టర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా ఆ ఫండ్ మేనేజర్ అయినా 25 lakhs ఇన్వెస్ట్ చేస్తే చాలు. అండ్ ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ 1000 ఉంటారు. అదే ఏంజల్ ఫండ్లో 14 ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే, రైట్. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అయినా ఏంజల్ ఫండ్ అయినా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటి స్టార్టప్స్కి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో లుక్ అట్ ద క్వశ్చన్ నెంబర్ 7, రైట్. SEBI approved Enlighten Angel Fund to operate as a AIF, Alternative Investment Fund. My intention, what is AIF abbreviation? Alternative Investment Fund. And what actually AIF? That is simply for HNIs. HNIs దగ్గర నుంచి ఫండ్ని కలెక్ట్ చేసి ఆ ఫండ్ని వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఫండ్ అమౌంట్ నుంచి రిటర్న్స్ని జనరేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలంటే హెచ్ఎన్ఐస్ మినిమం 1 crore ఇన్వెస్ట్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్వెస్టర్స్ ఆ ఫండ్ యొక్క డైరెక్టర్స్ అయినా ఆ ఫండ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అయినా ఆ ఫండ్లో వర్క్ చేసే ఫండ్ మేనేజర్ అయినా 25 lakhsతో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నౌ 8th క్వశ్చన్. M2P Fintech ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ. M2P Fintech చెన్నైలో ఉంటుంది. వీళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టైఅప్ అయ్యారు, ఎస్బీఐతో. ఈ కంపెనీ ఫినాన్షియల్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్గా ఉంది. ఎస్బీఐకి వాస్ట్ నెట్వర్క్ ఉంది. రూరల్ ఏరియాస్లో కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి ఎస్బీఐకి, రైట్. సో వీళ్ళ నెట్వర్క్ వీళ్ళ టెక్నాలజీని ఎస్బీఐ యూజ్ చేసుకుని ప్రీపెయిడ్ పేమెంట్ ఎకో సిస్టంలో బెటర్ సేఫ్టీని సెక్యూరిటీని ఎస్బీఐ కస్టమర్స్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో దిస్ ఫిన్టెక్ కంపెనీ టైఅప్ అయింది. ఏ బ్యాంకు? ఎస్బీఐ. ఏ ఫిన్టెక్ కంపెనీ? M2P Fintech. దే బోత్ పార్ట్నర్డ్ అండ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ దట్ M2P Fintech కంపెనీ టెక్నాలజీ అంతా ఎస్బీఐ కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ బ్యాంకు, ఏ కంపెనీ, దట్స్ అ థింగ్. 8th క్వశ్చన్, రైట్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 9th క్వశ్చన్. సింప్లీ ONDC నెట్వర్క్లో వాట్ ఈస్ ONDC? ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తుంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ టైం ఒక BFSI కంపెనీ. వాట్ ఈస్ BFSI? బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. ఆ కంపెనీ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇన్సూరెన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలా
this company, Aditya Birla Capital, became the first BFSI company to offer all financial services in this network. ఫస్ట్ టైం ఇండియాలో ఓఎన్డీసీ నెట్వర్క్ ద్వారా, ఆల్రెడీ ఓఎన్డీసీ గురించి మీకు క్లారిటీ ఉండాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఓపెన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అది. ఓకే, ఓఎన్డీసీ ప్లాట్ఫామ్, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్. బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. సెల్లర్స్ ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో సెల్లర్స్ ప్రొడక్ట్ని సేల్ చేయాలంటే కమిషన్ పే చేయాలి. అలా కెపాసిటీ లేని సెల్లర్స్ కోసము గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక ఫ్రీ ఈ కామర్స్ ప్లాట్ఫామే ఓఎన్డీసీ, ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్. దాంట్లో ఫస్ట్ టైం ఒక కంపెనీ బిఎఫ్ఎస్ఐ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే వీళ్ళు లుక్ అట్ హియర్, లోన్స్ ప్రొవైడ్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్. నెక్స్ట్ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ని సేల్ చేస్తారు. నెక్స్ట్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తారు. అలా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసము ఫస్ట్ టైము ఓఎన్డీసీ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ ఏది అంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్. వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ద్వారా బిఎఫ్ఐ సర్వీసెస్ని ఫస్ట్ టైం ప్రొవైడ్ చేయబోతున్న కంపెనీ ఏది అంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్. రైట్, దట్స్ అ ninth question. Look at the ninth question here. Which company has recently become the first banking, financial services and insurance company to offer all three core financial services open network digital commerce platform? That is Aditya Birla Capital Limited. Option 2 is the correct answer. And 10th question, last question of this part. మన ఇండియాలో 140 crore people ఉన్నాం కదా. ఈ 140 crore people హ్యూమన్ రైట్స్ అంటే మన మానవ హక్కులు, రైట్. సో ఆ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఒక కమిషన్ కూడా ఉంది, అదే ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది ఒక స్టాచ్యుయేటరీ బాడీ. ఎన్హెచ్ఆర్సి ఈజ్ ఏ స్టాచ్యుయేటరీ బాడీ, 1993లో ఎస్టాబ్లిష్ అయింది, ఢిల్లీలో ఉంటుంది. ఇప్పుడు దీనికి కొత్త చైర్పర్సన్ వచ్చారు, ఆయన పేరే వి రామసుబ్రహ్మణ్యన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి 9th చైర్పర్సన్, రిమెంబర్ ద కౌంట్ ఆల్సో, 9th చైర్పర్సన్గా వి రామసుబ్రహ్మణ్యం అపాయింట్ అయ్యారు బై రీప్లేసింగ్ అరుణ్ కుమార్ మిశ్రా. ఈయన టెన్యూర్ జూన్తోనే కంప్లీట్ అయింది లాస్ట్ ఇయర్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈమె విజయ్ భారతి సయాని వర్క్ చేశారు ఇంటరమ్ చైర్పర్సన్గా. సో సింప్లీ ఇప్పుడు వీళ్ళిద్దరు నేమ్స్ కన్నా యూ షుడ్ రిమెంబర్ దిస్ పర్సనాలిటీ నేమ్. ఎన్హెచ్ఆర్సీకి కొత్తగా అపాయింట్ అయిన న్యూ చైర్పర్సన్ రామసుబ్రహ్మణ్యం. ఎన్నో చైర్పర్సన్? 9th చైర్పర్సన్. హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే మానవ హక్కుల సంఘం. Okay, right. And apart from that, normalga look at the point. A former Chief Justice of India Kani, the retired judge of the top court Kani, is appointed as the NHRC chairperson by the president on the recommendation of the selection committee. Okay, so 9th chairperson ga appointed personality Ramasubramaniam, V Ramasubramaniam. The organization ki NHRC ki National Human Rights Commission. That's a part 1. In fact, part 2 lo part 1, overall ga part 4 of December 2031 current affairs. ఇంకా 2 parts ఉండొచ్చు. దెన్ ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. రైట్.